ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పనితీరు బాగోలేకపోతే ఫలితం శూన్యం. ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. 2 ఏళ్లుగా పదే పదే చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ఇకపై చెప్పడాలు, బుజ్జగించడాలు ఉండవు. నేరుగా చాతలే ఉంటాయి. తప్పు చేసినా మోస్తానని మాత్రం అనుకోవద్దు. మాట వినని ఎమ్మెల్యేలను పార్టీ ఎంతమాత్రం మోయదు అని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఇటీవల కావలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై కార్యకర్తల ముందే అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నిన్న జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో వర్చువల్ సమావేశంలో ప్రజా ప్రతినిధులపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఓటములే పాఠాలుగా నేర్చుకోవాలని చెప్పారు. తమిళనాడులో డిఎంకే ఎంతో అభివృద్ధి చేసినా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి వల్లే అధికార పార్టీకి పరాభవం ఎదురైందని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల వైఫల్యం తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారని ఉదాహరణగా వివరించారు. అలాగే కేరళలో ప్రజాప్రతినిధుల అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం, ప్రజల సమస్యల పట్ల ఉదాసీనత వల్లే ఓటమి పాలైందని వెల్లడించారు. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని పార్టీ లైన్ దాటే నాయకులు ఇప్పుడైనా తమను తాము సరిదిద్దుకోవాలని, లేదంటే 2029 ఎన్నికల నాటికి నష్టపోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న 50% పైగా ఉన్న బీసీల సంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు సూచించారు. వారి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశాన్ని మే 27, 28 తేదీల్లో జరగబోయే మహానాడు వేదికగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈసారి మహానాడును స్త్రీ శక్తి థీమ్ తో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మొత్తం 20 తీర్మానాలను ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1, ఉమ్మడిగా 4, ఒక కీలక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేసి పండగ వాతావరణం తీసుకురావాలని బాబు పిలుపునిచ్చారు. మహానాడు సమయపాలన విషయంలో కఠినంగా ఉండాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కార్యక్రమాలు ముగించాలని స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత అనే భావన ఈ మహానాడులో స్పష్టంగా కనిపించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు.